ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో తులారాశి వారికి ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయే విచిత్రమైన అద్భుతమైన మార్పులివే. ఇక ఈ రాశి వారి క్షణంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది ఊరికే యాదృశ్యంగా జరిగింది కాదు. ఎందుకంటే మీకు ఆ దైవశక్తి సంకేతాలు మీకు అందుతున్నాయి. అలాగే మీ మీద ఒక గొప్ప దైవ సంకేతం కూడా ఉంది. అదే ఒక బలమైన కారణం. ఇప్పుడు మీరు ఉన్న చోటే ఏ రకమైన ఆందోళన లేదా టెన్షన్ లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మనసును స్థిరంగా ఉంచుకొని ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు సాధారణమైనవి కావు. ఇవి మీ జీవితానికి సంబంధించిన అత్యంత లోతైన నిజాలు. మరి స్నేహితులారా, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో జై గణేష, జై దుర్గామాత, జై పార్వతీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కావు. అవి కూడా దేవుడు ఇచ్చే సంకేతాలే. ఈ వీడియో ఈ రాశి వారి జీవితాన్ని మార్చే నిజమైన విషయాలు. స్నేహితులారా, ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై పెట్టండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడే మొదలు కాబోతున్నాయి. మరియు ఈ వీడియోలో చెప్పే కొన్ని మాటలు మీ గుండెను నేరుగా తాకుతాయి. కొన్ని మాటలు మీ కళ్లను పూర్తిగా తెరిపిస్తాయి. మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు, బాధలకు స్పష్టమైన సరైన సమాధానం ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఒక పేరుగల వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు లేదా ఇప్పటికే ప్రవేశించాడు. మీ విధిని నెమ్మదిగా మార్చబోతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, మీ జీవితంలో ఆయన పాత్ర ఏమిటి, అది మీకు ఒక వరమా లేదా మీ గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియో చివరిలో ఉంది. అందుకే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాము. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మీ జీవితాన్ని మార్చే కొన్ని ముఖ్యమైన విషయాలు రాబోతున్నాయి. అందుకే మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరి స్నేహితులారా, తులారాశి వారిపై ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి లోతైన విశ్లేషణ ఇది. మరి స్నేహితులారా, ఈ రోజున తులారాశి వారికి శుక్రుడి ఆధిపత్యం ఉన్న రాశి. ఈ రాశి చిహ్నం త్రాసు, అంటే న్యాయం, బ్యాలెన్స్, సమానత్వం. వీరికి ప్రాణ సమానం. ఈ రాశి వారి అసలు స్వభావం ఏమిటంటే వీరు చాలా ఆకర్షణీయంగా, మృదువుగా మాట్లాడతారు. ఎవరి మాటలతో బాధ పెట్టడానికి అసలు ఇష్టపడరు. కళలు, సంగీతం, శుభ్రత, అందమైన వస్తువుల పట్ల వీరికి అమితమైన ఇష్టం ఉంటుంది. ప్రతి విషయాన్ని రెండు వైపులా ఆలోచించే అద్భుతమైన తెలివితేటలు వీరికి ఉంటాయి. అయితే ప్రతి చిన్న విషయాన్ని తీవ్రంగా ఆలోచించడం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలో వెంటనే తేల్చుకోలేక మానసిక ఒత్తిడికి గురవడం తులారాశి వారి ప్రధాన బలహీనత. వీరు ఒంటరితనాన్ని భరించలేరు. వీరికి తోడు చాలా అవసరం. ఎదుటి వారి ప్రశాంతంగా ఉండడం కోసం తమ సొంత సంతోషాలను, ఆశలను త్యాగం చేసే గొప్ప ఉదార మనస్కులు తులారాశి వారు. అందుకే ఈ రాశి వారి జీవితంలో ఎక్కువసార్లు ఇతరుల వల్ల తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేసిన గ్రహశక్తి చాలా తీవ్రమైనది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని తలబెట్టినా ఆలస్యం అవ్వడం, అడ్డంకులు రావడం, అవమానాలు ఎదురవ్వడం, అనవసరమైన గొడవలు, సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే మీరు ఏ తప్పు చేయకపోయినా, మీ నిజాయితీ నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనతగా చేసుకుని చులకన చేసినా అన్ని జరుగుతూ వచ్చాయి. ఇది అదృష్టం కాదు. ఈ రాశి వారు ఎప్పుడు ఇతరుల ప్రశాంతత, సంతోషం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధను బయట ఎవరికి చెప్పరు, మనసులో దాచుకుంటారు. అదే కారణంగా తులారాశి వారి లోపల చాలా కుమిలిపోతారు. అంటే లోపల ఎక్కువ ఆలోచిస్తూ నలిగిపోతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని తీవ్రంగా పరీక్షించింది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు ఉంది, మీరు ఒంటరిగా అయినా సరే సమాజంలో నిలబడగలరా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కష్టాల కాలం అనేది వచ్చింది. ఇక ఈ పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడే మంచి ఫలితాలు అందుకునే కాలం మొదలైంది. మీరు గమనించకపోయినా మీ జీవితంలో చిన్న మార్పులు ఇప్పటికే మొదలయ్యాయి. ఆలోచనలో మార్పు, విషయాల్లో స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకూడదని ధైర్యమైన భావన, ఇవన్నీ కూడా గ్రహస్థితి మిమ్మల్ని తదుపరి ఉన్నత దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న పూర్వ సిద్ధత. ఇక శని ప్రభావం శిక్ష కాదు. శని అంటే నికర్సైన న్యాయం. తులారాశి వారికి శని పంచమపదిగా యోగకారకుడు, పరమ మిత్రుడు. కాబట్టి ఇక శనిదేవుడు అనుగ్రహ ప్రభావం ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. శని అంటే భయం కాదు, శని అంటే కష్టం కూడా కాదు. శని అంటే నిజానికి ధర్మం మరియు న్యాయం. గత కొన్ని సంవత్సరాలు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను శనిదేవుడు లెక్కబెట్టారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు, ఎన్నిసార్లు అన్యాయాన్ని భరించారు. మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్ని కూడా శనిదేవుడి ఖాతాలో భద్రంగా ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడు కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మొత్తం జీవితాన్ని ఊహించని స్థితిగా మార్చేస్తాడు. ఇప్పుడున్న శని స్థితి ఈ రాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. ఇక మీరు మౌనంగా భరించవలసిన అవసరం అయితే లేదు. ఇక మీరు ఎవరి కోసం తలవంచవలసిన, ఆత్మగౌరవాన్ని వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక మీ విలువ ఏమిటో ప్రపంచానికి ఖచ్చితంగా తెలియబోతుంది. ఇక
శనిదేవుడి ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి నిజ స్వరూపం బయటపడుతుంది. మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపిస్తున్నారు, ఎవరు మీ వెనక ఉండి మోసం చేస్తున్నారో అని స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో ఈ రాశి వారి తీసుకున్న నిర్ణయం జీవితాంతం ప్రభావాన్ని చూపించబోతున్నాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తాడు. రాహు ప్రభావం వల్ల రహస్యంగా మార్పులు ఆరంభమవుతాయి. ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన గ్రహం ఇక రాహు ప్రభావం ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద మలుపు తిరగబోతూ ఉంటుంది. రాహు ఎప్పుడు బయట కనిపించకుండా నిశ్శబ్దంగా పనిచేస్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. ఇటీవల మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమయ్యారు, మరి కొంతమంది అనుకోకుండా మీకు దగ్గరయ్యారు. ఇది రాహు యొక్క ప్రభావమే. రాహు ఎప్పుడు భవిష్యత్తులో అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావాల్సిన వారిని మీ దగ్గరికి తీసుకొస్తాడు. అది ఇప్పుడు మంచిగా అనిపించకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవసరమవుతుంది. రాహు ప్రభావంతో ఈ రాశి వారు ఒక గొప్ప నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే నిలుస్తుంది. ఇప్పుడున్న రాహు స్థితి ఒక పెద్ద రహస్యాన్ని బయట పెట్టబోతుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ పనిచేసే చోట ఏదో ఒక దాగి ఉన్న విషయం బయటికి రాబోతుంది. అది మొదట కొంత షాక్ ఇస్తుంది, కానీ అదే మీకు శాశ్వత విముక్తిని కూడా ఇస్తుంది. రాహు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు, కాబట్టి ఈ రాశి వారి కాలంలో నిజానికి చాలా దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు, అదొక సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఈ రాశి వారి ఇంట్లోనే ఇటీవల కాలంలో అశాంతి వాతావరణం, అనుకుని భయానక ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో ఏదో జరుగుతుందని అనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది భయం కాదు, ఇది శక్తి యొక్క కదలిక. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవకృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం చెందింది. ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది కూడా. మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఇందుకే కొంతమంది ఈ రాశి వారి ఇంట్లో ఉండాలనిపించదు, లేదా మీరు ఇంట్లో ఉన్న మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇది జీవితంలో మార్పుకు ముందు వచ్చే సూచన అన్నమాట. ఈ శక్తి మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. ఇక మీరు పాత కష్టాల జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవబోతుంది. ఇక ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి ఈ రాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక పూర్వజన్మ కర్మబంధం అనేది ఉంది. ఆ వ్యక్తి మీకు ఒక గొప్ప అవకాశం తీసుకొస్తాడా, లేక ఒక నిజమైన నిజాన్ని బయట పెడతాడా, లేదా మీ జీవిత దిశను మార్చే ఒక మాట చెప్తాడా? ఏదైనా సరే, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునపటిలా ఉండరు. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ మనసులో బాగా నాటుకుపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయి, ఆలోచనలు మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది శని రాహు కలయిక యొక్క అద్భుత ఫలితం అన్నమాట. ఇక ఈ రాశి వారి జీవితంలో ఆ వ్యక్తి రావడం వల్ల అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ జీవితంలో ఆ వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుంది. మీరు ఊహించని విధంగా మీ జీవితం అనేది కొత్తగా మారిపోతుంది. ఆ వ్యక్తి రావడం వల్ల ఒక పాత అధ్యాయం మూసి కొత్త సువర్ణ అధ్యాయం మొదలైనట్టు అనిపిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రారంభమయ్యే అంతర్గత మార్పుకు మొదటి సంకేతం ఈ రాబోయే 24 గంటల తర్వాత అనేది ఇకపై మీకు ఈ రాశి వారికి సాధారణ రోజు కాదు. ఈ రోజున మీ జీవితంలో బయట కనిపించని లోపల చాలా బలమైన మార్పులు మొదలవబోతూ ఉన్నాయి. ఈ రోజున మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు. మీకు గతం గుర్తొస్తుంది, కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తొస్తాయి, కొన్ని పేర్లు మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక ఆత్మశుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక వేగంగా ముందుకు సాగాలంటే పాత బంధాలు, బాధలు, నమ్మకాలు అన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తొచ్చి తానుగా విడిచిపెట్టవలసిన సమయం అయితే ఇది. ఇక ఒక సమాచారం లేదా ఒక మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచన దిశను మార్చే పూర్తిగా చేస్తుంది. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున ఈ రాశి వారు ఒక గొప్ప నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఇక ఈ లోకంలో ఎవరిని కూడా మనం మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి అని చెప్పి ఈ రోజు నుండి మీరు లోపల మానసికంగా బలంగా మారడం మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు చూపించే సహనంలో అన్ని కూడా మారిపోతాయి. అలాగే మీకు ప్రతి విషయంలో స్పష్టత అనేది తెలుస్తూ ఉంటుంది. నిజం బయటపడే రోజు ఖచ్చితంగా రాబోతుంది. ఇక ఈ రాశి వారికి చాలా కీలకమైన రోజు. ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది. ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒకసారిగా కళ్లకు కనిపించినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక సంబంధం కావచ్చు, ఇది ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం అవ్వవచ్చు, లేదా మీ మీద మీకున్న అనుమానం కూడా కావచ్చు. ఇప్పటి వరకు మీకు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు, లేదా ఎవరినో ఎక్కువగా నమ్మి మోసపోయారు. ఆ నమ్మకం కూలిపోతుంది లేదా మరింత బలపడుతుంది. ఈ రోజు మీ రాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది, మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచన మాత్రం చాలా అంటే చాలా లోతుగా. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం తక్షణంగా ఫలితాన్ని ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు గొప్ప శాంతి అనేది ఇస్తుందన్నమాట. ఈ రోజున నిజం బాధ కలిగించిన అది మిమ్మల్ని బాధల నుండి పూర్తిగా విడుదల చేస్తుంది. అయితే మీ జీవితాన్ని మార్చే రోజు ఖచ్చితంగా
రాబోయే రోజుల్లో రాబోతుంది. మీ జీవితంలో మాటకు చాలా విలువైన రోజు. ఈ రోజున మీరు ఎవరితో మాట్లాడుతున్నారు లేదా ఎవరైనా మీతో మాట్లాడుతున్నారు, ఆ మాట సాధారణంగా అనిపించినా దాని అర్థం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున ఈ ఆర్ అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచనలో పడేస్తూ ఉంది. మీరు చేసిన నిర్ణయాలన్నింటినీ మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకుంటారు. ఈ రోజు ఈ రాశి వారు ఒక ముఖ్యాంశం తెలుసుకుంటారు. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా అవి సరిగ్గా జరుగుతాయి, అవి మన మంచిగా జరుగుతాయని ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీరు భయపడిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు రాబోతుంది. కానీ ఈసారి మీరు భయపడి పారిపోదు, దాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇది మీ లోపల ఆత్మధైర్యం బయటకు వచ్చే రోజు. ఇక మీ జీవితంలో వచ్చే మలుపు, జీవితం ఒక కొత్త సువర్ణ దశలోకి వెళ్లబోతూ ఉంది. ఇక మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఈ రోజు తర్వాత మీరు మునపటిలా ఉండరు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మారుస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చు లేదా చాలా చిన్న నిర్ణయం కావచ్చు, కానీ దాని ప్రభావం మీ జీవితంలో దీర్ఘకాలం అనేది ఉంటుంది. ఇక ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. ఇకపై మీ జీవితాన్ని ఇతరుల చేతిలో పెట్టకూడదు. మీ సంతోషం, బాధ, శాంతి అన్ని కూడా మీ చేతుల్లోనే ఉండాలని ఈ రోజు తర్వాత ఈ రాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తెగిపోతాయి. అవసరమైన మంచి మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రోజు మొదలైన మార్పు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో మీకే అర్థమవుతుంది. ఇక 2 శుభవార్తలు అయితే మీ చేతికి అందబోతున్నాయి. ఆ 2 శుభవార్తలు తులారాశి వారి జీవితంలో అరుదైన ఫలితం కనిపించబోతుంది. ఇప్పుడు మనం మాట్లాడవలసిన ముఖ్యమైన విషయం, తులారాశి వారి వరకు వచ్చే 2 పెద్ద శుభవార్తలు ఏమిటి? ఇవి సాధారణ ఫలాలు కావు. ఇవి చాలా కాలం తర్వాత వచ్చే అరుదైన ఫలితాలు. మొదటి, అదృష్ట ఆకస్మిక స్థిరత్వం. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంత ఆలోచించారో, ఎంత ఒత్తిడి పడ్డారో, ఎంత బాధపడ్డారో అది ఎవరికీ కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక మంచి స్థిరత్వం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపించబోతున్నాయి. ఇది ఒకసారిగా ధనం రావడం కావచ్చు లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే నిలకడైన ఆదాయం. అప్పులు తగ్గుతాయి, ఆర్థిక భయం తగ్గుతుంది, మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. ఇక 2వ శుభవార్త మనశ్శాంతి మరియు గౌరవం. ఇది డబ్బు కంటే చాలా పెద్ద అదృష్టం. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలకు అందరూ గౌరవిస్తారు, మీ గుర్తింపును గుర్తిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇతరులకు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది. తులారాశి వారి జీవితంలో అత్యంత అరుదైన మంచి దిశ అన్నమాట. ఈ రోజు 2 శుభవార్తలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థిక సమస్య తీరే సమయం తులారాశి వారికి ధనయోగ సూచనలు తెస్తుంది. ఈ రాశి వారు డబ్బును మాత్రమే ప్రేమించేవారు కాదు. డబ్బు అవసరమని తెలిసినా కూడా డబ్బు కోసం మనసును, మర్యాదను అమ్ముకునే స్వభావం అసలు లేదు. అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండలేదు. వచ్చిన డబ్బు అప్పులకే పోయింది లేదా కుటుంబ బాధ్యతలకే ఖర్చయింది. ఇది మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటి వరకు జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. తులారాశి వారి ధనస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా బలంగా మారబోతుంది. మీ జీవితం అనేది కేవలం మీ చేతుల్లోనే ఉన్నట్లుగా మీ జీవితం మారబోతుంది. ఇక తులారాశి వారికి మీరు ఊహించిన విధంగా ఒకసారిగా ధనం కురిపించే యోగం కాకపోయినా నిలబడి ఆదాయం వచ్చే యోగం అయితే రాబోతుంది. మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడవలసిన అవసరం అయితే లేదు. ఈ సమయంలో మీకు పాత బాకీలు తిరిగి రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన సరైన విలువ లభించే కాలం అయితే ఇది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుందని చెప్పుకోవాలి. అప్పులు మరియు విముక్తి భారం ఉండే బంధాలు తెగే కాలం ఇది. ఇక ఈ రాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్య కాదు, అది తీవ్రమైన మానసిక భారాలు. మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం తగ్గినట్లు అనిపిస్తుంది. ఎవరినైనా డబ్బు అడగాల్సి వచ్చినా మీ మనసు బాధపడుతుంది. ఇప్పటి వరకు అప్పుల భారం మీ నిద్రను దూరం చేసింది, మీ ఆలోచన గందరగోళం చేసింది. ఇది చాలా కాలంగా సాగుతున్న పూర్వజన్మ కర్మ. కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి లభించే సమయం దగ్గర పడింది. గ్రహాల అనుకూల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది. ఒకసారి అన్ని తీరిగిపోయినా భారం అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే మంచి జ్ఞానం పొందుతారు. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఇక ఈ రాశి వారి ఇతరుల కోసం త్యాగం చేస్తూ తాము నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ త్యాగాల దశ ముగుస్తుంది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ ప్రశాంతత ముందుగా వస్తాయి. ఇది అప్పుల గురించి, మానసిక ఒత్తిడి నుంచి, భారమైన బంధాల నుంచి విముక్తి పొందే కాలం. ఇక కుటుంబంలో రహస్య చర్చ, నిజాలు బయటపడే దశ కూడా రాబోతుంది. తులారాశి వారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు. మీకు తెలియకుండా మీ వెనక మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చర్చలు అనేది జరుగుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా కుటుంబం కోసం నిలబడ్డారు, కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి ఖచ్చితంగా మారబోతుంది. కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచనలు కూడా ఉన్నాయి. ఇది ఆస్తి సంబంధం కావచ్చు, ఇది బాధ్యతల పంపకం కావచ్చు లేదా ఎవరో మీ మీద పెట్టిన నమ్మకం కావచ్చు. ఈ విషయం మొదట మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే మీ కళ్ళని పూర్తిగా తెరిపిస్తుంది. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు దూరంగా ఉండాలి అన్న స్పష్టత అనేది వస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. అన్ని మాటలకు స్పందించవలసిన అవసరం లేదు.
నిజం దానంతటా అదే బయటపడుతుంది, అబద్ధం తానే కూలిపోతుంది. ఇంట్లో అడుగుపెట్టే వ్యక్తి మీ విధిని మార్చే పరిచయం అయితే చూపబోతున్నాడు. ఇక తులారాశి వారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతాడు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడు కావచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం కాదు. ఆ వ్యక్తి మాటలు ఇంట్లో పెద్ద చర్చకు మొదలు కావచ్చు. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దిశను తీసుకెళ్తాయి. ఈ వ్యక్తి మీకు ఒక మంచి అవకాశం చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సరిదిద్దుతాడు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది, మాటలు మారుతాయి, ఆలోచన మారుతుంది, నిర్ణయాలు మారుతాయి. ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. స్నేహితులారా, ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెచ్చుకునే కాలం ఇది. ఈ రాశి వారికి పని అంటే కేవలం డబ్బు సంపాదన కాదు, అది వారి స్వాతంత్రం. ఇప్పటి వరకు మీరు చేసే పనుల్లో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు. మీ ప్రతిభను, మీ ఆలోచన ఎవరు కూడా పూర్తిగా గుర్తించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మారుతుంది. ఉద్యోగంలో మీ పాత్ర మారే అవకాశం ఉంది, బాధ్యతలు పెరుగుతాయి, లేదా ఉద్యోగం మారే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి కొత్త ఆలోచన, భాగస్వామ్యం లేదా కొత్త వ్యాపార రంగం మీ ముందుకొస్తుంది. ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు భయపడి వదిలేసే అవకాశమే మీ జీవితాన్ని మార్చే పెద్ద అవకాశం కావచ్చు. ఇక ప్రేమ జీవితంలో నిజం, మోసం పట్ల స్పష్టత వస్తుంది. ఈ తులారాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడు కూడా సులభంగా ఉండదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా ప్రేమిస్తారు. అర్ధాంతరంగా ఉండడం మీ స్వభావం కాదు. వీరు ప్రేమించినప్పుడు మీ మనసు, మీ సమయం, మీ శక్తి అన్ని ఒకరికి అంకితం చేసేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే మీకు చాలా బాధ కలుగుతుంది. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, సందేహాలు, నమ్మకం లోపించడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను అవతలి వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తుంది. ఇది విడిపోవడం కావచ్చు, లేదా బలమైన బంధంగా మారడం కావచ్చు. ఇక మధ్యలో ఊగిసలాట ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయవలసిన అవసరం కూడా లేదు. మీ విలువను గుర్తించే నిజమైన ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. శత్రులపై విజయం నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం. ఇక తులారాశి వారు ఎవరితోనూ కూడా కావాలని శత్రుత్వం పెట్టుకోరు, కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించి వారు మీ జీవితంలో చాలా మంది ఉన్నారు. మీ వెనక మీ మీద చెడు మాటలు, పనుకున్న పథకాలు, అన్యాయం ఇవన్నీ కూడా జరిగాయి. మీరు తెలుసుకున్నా తెలియనట్టే మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం ముగిసింది. మీ శత్రులు తాము చేసిన తప్పుల్లో చిక్కుకుంటారు. మీరేమీ చేయవలసిన అవసరం ఏమీ లేదు. నిజం బయటపడుతుంది, మోసం బయటపడుతుంది. మీ మీద నిందలు పెట్టిన వారే తామే సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయం, కానీ మీరు మాత్రం నిశ్శబ్దంగా ఉండండి. ఈ విజయం నిశ్శబ్దంగా, గౌరవంగా జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది, మీ స్థాన సమాజంలో బలోపేతం అవుతుంది. పూర్వజన్మ కర్మ ఫలితం ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయంటే, తులారాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది. నేనే తప్పు చేశాను ఇన్ని కష్టాలు రావడానికి? ఇది ఈ జన్మలో చేసిన తప్ప? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇన్ని కష్టాలు ఆ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తమను తాము నిందించుకుంటూ ఉంటారు. కానీ ఇది పూర్వజన్మ కర్మ ఫలితం. మీరు గత జన్మలో ఎవరికీ హాని చేయలేదు, కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వహించలేదు. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యతను కష్టాల రూపంలో మీ ముందుకొచ్చాయి. మీరు ఆ కర్మను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశ వచ్చింది. ఇకపై అదే కష్టం మళ్లీ రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది, ప్రశాంతత మరియు శాంతి అనేది పెరుగుతుంది. ఇక ఈ రాబోయే 24 గంటల తర్వాత గ్రహాల కదలిక వల్ల మీ జాతకంలో ఆగిపోయిన పనులన్నీ వేగవంతం అవ్వడం మొదలవుతాయి. ఇన్నాళ్లుగా నిరాశలో ఉన్న మీకు కొత్త ఆశలు కనిపిస్తాయి. సమాజంలో మీ గౌరవం, కీర్తి, ప్రతిష్టలు ఊహించని విధంగా పెరుగుతాయి. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ అంచనా వేసిన వారే మీ దగ్గరికి వచ్చి సహాయం అడిగే రోజులు రాబోతున్నాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైన మంచి మార్పులు కనిపిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తాయి. మీ మనసుకు ఎప్పుడు లేని ఆనందం కలుగుతుంది. ఈ వీడియో మీకే ఎందుకు కనిపించిందంటే, ఇది ఒక దైవ సంకేతం. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. ఈ సమయం ఒక సమాధానం కోసం, ఒక దైవిక సంకేతం కోసం వేచి చూస్తున్నారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. అందుకే సమాచారం మీ వరకు వచ్చింది. మీరు వినే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించి ఉందని మీకు లోపలే అనిపిస్తూ ఉంటుంది. ఇది దైవ సంకేతం. మీరు తప్పుదారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి ఈ సందేశం అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, మీ మీద దైవ శక్తి కూడా ఉంది. అంటే తులారాశి వారికి గ్రహగమనం అనుకూలకంగా ఉన్నప్పటికీ బుధుడి స్థానం మరియు గ్రహాల సంచారం వల్ల కొన్ని చిన్నపాటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు విఘ్నేశ్వరుడు అంటే గణపతిని, జగన్మాతలైన పార్వతీమాత మరియు దుర్గామాత ఆరాధన వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ఇక రాబోయే రోజుల్లో ముఖ్యంగా గణపతి ఆలయానికి వెళ్లి పచ్చని గరికపోచ సమర్పించడం, లేదా నానబెట్టిన పచ్చని పెసలు ఆవుకు తినిపించడం లేదా దానం చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. దీనివల్ల వ్యాపార భాగస్వాములు లేదా దాంపత్య జీవితంలో వచ్చే చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే
బుధుడి అనుగ్రహంతో సరైన నిర్ణయాలు తీసుకొని బుద్ధి బలాన్ని కూడా ఆ గణపయ్య ప్రసాదిస్తాడు. దుర్గామాత పార్వతీదేవి ఆశీస్సులతో అనవసర ఆందోళన గందరగోళం తగ్గి మీ మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఇక తులారాశి వారు మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చి ఉంది, లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన కూడా కలిగి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో ఆ దేవుడు చూశారు. ఇప్పుడు మీ జీవితంలో శుభ మార్పులు అనేది మొదలవుతాయి. అది నెమ్మదిగా అయినా చాలా బలంగా ఉంటుంది. ఇక ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది పరీక్ష అయినా లేదా వరమైనా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం. ఈ వీడియో చెప్పిన విషయాలు ఏ ఒకటైనా మీ జీవితానికి సరిపోతుందంటే ఇది దైవ సంకేతం అని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం ప్రవేశించాలని మనసారా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.